తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు. కార్పొరేట్ పౌల్ట్రీ సంస్థలు తమకు ఎప్పట్లాగానే కమిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని వెన్కాప్ కంపెనీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్య స్వామితో భేటీ అయ్యారు చికెన్ షాప్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు. చికెన్ షాపుల నిర్వహణ, కమిషన్తో పాటు ఇతర సమస్యలను వెన్కాప్ కంపెనీకి వివరించారు. కమిషన్లు తగ్గించడంతో కనీసం తాము షాపులు కూడా నడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వెన్కాప్ కంపెనీ జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని చెప్పారని తెలిపారు చికెన్ షాప్ ప్రతినిధులు. త్వరలో అన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అటు ప్రభుత్వం కూడా తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు చికెన్ షాప్ ఓనర్ల అసోసియేషన్. వాళ్ళు ఏమంటారు అంటే మాకు మీరు ఎంత హ్యాపీ ఉంటే మాకు కూడా అంత మంచిది, కానీ మీరే తక్కువ పెట్టుకొని ఎక్కువ పెట్టుకొని కాంపిటీషన్లో పోయి వీళ్ళు 10 ఇస్తుంటే మీరు 30 ఇచ్చుడు, మీరు 30 ఇస్తుంటే 40 ఇచ్చుడు అని వాళ్ళు కూడా మన మీద ఒకటి చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని మనం సరి చేసుకుంటామని కంపెనీలో కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఏదైతే బాధలు ఉన్నామో నిన్న ఎన్ని బాధలు పడ్డామో ఆ బాధలు కూడా అన్ని కంపెనీలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మనం కూడా దయచేసి వాళ్ళు మనకు సానుకూలంగా స్పందించారు. 1 రోజుల్లో 2 రోజుల్లో మనం అనుకున్నది మనం వస్తుంది, 100% వస్తుంది నమ్ముతున్నాము. రాకపోతే తర్వాత దాని గురించి మళ్ళీ మనం ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేద్దాము. కానీ మనం కూడా ఒక చిన్న పని చేయాల్సింది అంటే అప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పలకలు కొంచెం కట్టకుండా, రేటు ఎవరైనా తక్కువ అమ్మకుండా, ఏదైతే మన అసోసియేషన్ రోజు ఒక నిర్ణయిస్తున్న రేటు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకు కూడా మేము ఇట్లా కంటిన్యూ అని చెప్తే వాళ్ళకు కూడా మన మీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి దయచేసి చిన్న చికెన్ షాప్ అయినా పెద్ద చికెన్ షాప్ అయినా ఏది ఉన్నా కానీ హోటల్కి ఇచ్చే డిస్కౌంట్లు కూడా కొంచెం చూసుకోవాలి. మీ పెద్ద కంపెనీలు ఉండని, చిన్న షాప్ ఉండని, ఏది ఉన్నా కూడా హోటళ్ళను కూడా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చే మార్జిన్ మెయిన్ ఈ హోటళ్లతోనే కంపెనీలు మనకు మార్జిన్ తక్కువ చేసినాం. కాబట్టి మనం అవి సరి చేసుకొని మనం కూడా వాళ్ళకి చూపించాలని కోరుతున్నా.